జెన్సీ ట్రెండ్ ని అందిపుచ్చుకున్న పనిలో పడ్డారు ప్రధాని మోదీ. అసలు యువత ఏం చేస్తోంది, ఎలా స్పందిస్తోంది, ఏ ఫార్మేట్ లో కనెక్ట్ అవుతోంది అనే దాని మీదే ఆయన ఫోకస్ పెట్టారు. అందుకే సంప్రదాయ ప్రసంగాలకు భిన్నంగా సెల్ఫీ కెమెరాతో యువత ముందుకొస్తున్నారు. ఒక నిమిషం వీడియోతో లక్షలాది మందిని చేరుకుంటూ డిజిటల్ జనరేషన్ తో కొత్త తరహా అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. మరి జెన్సీ కోసం మోదీ ఎంచుకున్న ఈ సరికొత్త కమ్యూనికేషన్ స్టైల్ వర్క్ అవుతుందా? జెన్జీని టచ్ చేయాలంటే జెన్జీ లాంగ్వేజ్ మాట్లాడాల్సిందే. ఇప్పుడు అదే చేస్తున్నారు ప్రధాని మోదీ. షార్ట్ సెల్ఫీ వీడియోలతో రీల్స్ జనరేషన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. జెన్జీ ఎలా ఆలోచిస్తుందో అదే ఫార్మాట్ లో మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ. లాంగ్ స్పీచ్లకు బదులుగా ఒక నిమిషం సెల్ఫీ వీడియోలు, డైరెక్ట్ మెసేజ్లు, పర్సనల్ టచ్ తో యువతను ఆకట్టుకునే కొత్త డిజిటల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమానికి తెరలేపిన పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ వరుస వీడియోలతో యువతకు టచ్ లో ఉంటున్నారు ప్రధాని మోదీ. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిర్ణయాన్ని కూడా షార్ట్ వీడియో రూపంలో వెల్లడించారు. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा. అంతేకాదు, వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 400 మందికి పైగా యువతతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల అభిప్రాయాలు విన్న ప్రధాని వారి ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇచ్చి ఇంటరాక్టివ్ కనెక్షన్ ను మరింత బలోపేతం చేశారు. ఇక నీట్ పేపర్ లీక్ పై తొలిసారి స్పందించిన మోదీ 23వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియాలో భారీ చర్చకు తెరతీశారు. పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఆ వీడియోకు వచ్చిన భారీ స్పందనతో మరోసారి కెమెరా ముందుకొచ్చిన ప్రధాని యువత ఇచ్చిన సూచనలు, సలహాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. थैंक यू फ्रेंड्स, कल देर रात आपसे मिलने का मौका मिल गया. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. గతంలో పరీక్ష పే చర్చ పేరిట యువతతో టచ్ లో ఉన్న మోదీ ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ రూట్ ఎంచుకున్నారు. జెన్జీ యువత ఎక్కువగా ఒక నిమిషం వీడియోలని చూస్తోందని గుర్తించిన మోదీ అదే స్టైల్లో షార్ట్, షార్ప్, క్లియర్ మెసేజ్ తో యూత్ కు కనెక్ట్ అవుతున్నారు. ఇన్స్టా రీల్స్ స్టైల్, సెల్ఫీ కెమెరా, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇవన్నీ యువతలో ప్రధాని నేరుగా మనతో మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ తీసుకొస్తున్నాయి. యువతతో దూరాన్ని తగ్గిస్తూ సోషల్ మీడియాలో తన ప్రెజెన్స్ ను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో మోదీ సెల్ఫీ వీడియోలే టాప్ ట్రెండింగ్, హైయెస్ట్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.